మంచి చెడు తెలుసుకోలేకపోయావు. ఆ మత్తులో ఏది నమ్మవు, ఎవరిని నమ్మలేవు. నా మాట గుడ్డిగా నమ్మమని నేను అన్ను. కానీ నేను చెప్పింది నిజమో అబద్ధమో వెళ్ళి నీ భార్యని అడుగు. చూడాకాష్, నువ్వంటే నాకు అభిమానం అయ్యా. నీలాంటి మంచివాడు మోసపోయాడనే బాధతోనే ఈ నిజం నీకు చెప్పాను. నా మాటలు నిజమో అబద్ధమో నువ్వే తెలుసుకో. ఈ ఫోటో తీసుకెళ్లి నువ్వు తాళి కట్టినా నీ భార్యని అడుగు. వెళ్ళు. ఆకాష్, నిజానిజాలు నువ్వు తెలుసుకుంటే చాలు. నువ్వు ఆఫీస్కొచ్చి నాకు సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఆఫీస్కి ఇక వచ్చే పని కూడా లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఆవేశంలో నిన్ను నువ్వు మర్చిపోయి, నేను నీ ఎండీనన్న సంగతి కూడా మర్చిపోయి నా షర్టు పట్టుకున్నావో అప్పుడే నీకు ఈ ఆఫీస్కు సంబంధం తెగిపోయింది. నీ అకౌంట్ సెటిల్ చేయమని చెప్తాను, తీసుకుని వెళ్ళు. అది జరిగింది. చెప్పు, ఇది నిజమా అబద్ధమా? ఆకాష్, అది నిజమా అబద్ధమా? ఏదో ఒకటే చెప్పు, నసుగుడొద్దు. నిజమే. కానీ దీని వెనక ముందు కారణాలు నాకు అనవసరం. నీకు నువ్వుగా ఎప్పుడైతే నిజమన్నావో ఇక దాని గురించి డీటెయిల్స్ నాకు అనవసరం. ప్లీజ్ ఆకాష్, దోషిగా డిసైడ్ చేయకు. నా సైడ్ నుంచి కూడా నాకు చెప్పే అవకాశం ఇవ్వు. దయచేసి నేను చెప్పేది విను ప్లీజ్. మా అమ్మ డబ్బాసుకు వెళ్ళి నన్ను తాగుబోతుకిచ్చి పెళ్లి చేయాలని చూసింది. నాకు ఆ పెళ్లి ఎలా ఆపాలో తెలియక నా ఫ్రెండ్ సలహా అడిగాను. అది చెప్పిన ఐడియా ప్రకారం దానికి తెలిసిన ఇతంతో కలిసి ఓ ఫోటో దిగి పంపించి ఆ పెళ్లి కాకుండా బయటపడ్డాను. అంతేకాని ఈ ఫోటోలో అతనికి నాకు ఎటువంటి పరిచయం లేదు. నేను చెప్పేది నిజం. నా మాట నమ్ము ఆకాష్. నువ్వు చెప్పేది నిజమా? నమ్మమంటావా? నిజం ఆకాష్. మరి ఈ విషయం ఇంతకు ముందే నాకెందుకు చెప్పలేదు? అది దాస్తున్నావంటే అబద్ధమా? లేదు ఆకాష్, ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. నేను అబద్ధం ఆడటం లేదు. అసలు నేను ఈ విషయం మర్చిపోయాను, పెద్దగా పట్టించుకోలేదు. పెద్ద విషయం అనిపించలేదు, మర్చిపోయావు. కానీ నీ దగ్గర ఇంత పెద్ద రహస్యం ఉంటుందని నేను ఊహించలేదు. నా భార్య గురించి తప్పుగా మాట్లాడాడని ఎండి అని కూడా చూడకుండా అతను చొక్కా పట్టుకున్నాను. ఎందుకు? నీ మీద నమ్మకం. నీ మీద నాకు ఎంత నమ్మకం ఉంటే నేను అలా ప్రవర్తించుంటాను. కానీ నువ్వు నన్ను నమ్మలేదు, నిజం దాచావు. ఇదేనా నా మీద నీకున్న నమ్మకం? అయ్యో ఆకాష్, నా ప్రేమని నన్ను అనుమానిస్తున్నావా? నేను ఏ తప్పు చేయలేదు. నన్ను నమ్ము ఆకాష్ ప్లీజ్. చూడు, నిన్ను అనుమానించుంటే అందరి ముందే నిన్ను నిలదీసేవాణ్ణి. కానీ ఎందుకని ఒంటరిగా ఈ గదిలోకి వచ్చి అడిగానే తెలుసా? నమ్మకం లేక కాదు, నా దగ్గర ఎందుకు దాచావని. నువ్వు దాచటమే నాకు బాధ అనిపించింది. ఓ మంచి భర్తగా నేను నడుచుకుంటున్నాను. మంచి భార్యగా దాపరికాలు లేకుండా నడిస్తే మంచిది.